2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2వ స్థానం నుంచి కుజుడు మీకు 3వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ధనం రావటం కూడా జరుగుతుంది. ఇది మీకు మానసిక ఆనందానికి దోహదపడబోతోంది. ఇక్కడ 4వ స్థానం అధిపతి అయిన బుధుడు 5వ స్థానంలో ఉన్నారు. లవర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మానసికమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ లవ్ మ్యారేజ్ అనేది ఫెయిల్ అవటం మూలంగా. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కొలెస్ట్రాల్, బీపీ విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మరియు కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ వారం అనేది వృత్తిపరంగాను బిజినెస్ పరంగాను డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై